రాము గారు, వైసీపీలో ఉన్న మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మాధవిరెడ్డి గారి విజయానికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? సార్, వైసీపీ అనే పదం వచ్చిన కాబట్టి ఒక మాట చెప్పాలి సార్. 2019 ముందు లోటస్ ఫండ్లో సజ్జల రామకృష్ణ గారితో 13 జిల్లాల నుంచి మీటింగ్ పెట్టాము. కానీ ఆ మీటింగ్ పెట్టాము అంతే అయిపోయింది. కానీ మాకు ఎక్కడ కూడా మర్యాదలు లేవు. ఎప్పుడు పోయినా కానీ మాకు జస్ట్ కూర్చోవడం కానీ ఇంకోటి కానీ ఏదైనా మా బాధలు చెప్పినా కానీ ఇదే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాపు కార్డు చైర్మన్ ఆడపాస్టేషన్ కూడా మాకేమీ పెద్దగా స్పందించలేదు. కాబట్టి ఇక్కడ మా రాయలసీమ ప్రజలు పూర్తిగా ఒక్క సీటు కూడా జగన్ ఇవ్వలేదు సార్. అందుకనేసి వద్దు మాకు. ఇంతకుముందు గతంలో రామారావు టైంలో కానీ చంద్రబాబు టైంలో కానీ ప్రజలకు న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశించి శ్రీనివాసరెడ్డి గారి పరిచయం వల్ల మాధవిరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మాకు మహిళలు ఖచ్చితంగా మాధవిరెడ్డిని గెలిపిస్తారని చెప్పి రాత్రి కూడా ప్రచారంలో తిరుగుతా మహిళల ఓట్లు కూడా ఖచ్చితంగా మాధవిరెడ్డి గెలుస్తుంది. ఖచ్చితంగా ఆమె కోసం కృషి చేసి ఆమెను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత తీసుకొని మేము మా వెంకటేశ్వర మా టీం అంతా రాత్రి మూడు మాకు తెలిసిన ఇళ్ళకి వెళ్ళి మేము ప్రతి ఒక్కరి ఓటు అంటే రాజముద్ర మాదిరి ఓట్లు పడాలనే ఉద్దేశంతో సుమారు ఇప్పుడు 400-500 ఇళ్ళకి తిరగడం జరిగింది. ఖచ్చితంగా మేము తిరిగిన ఇళ్ళు ప్రతి ఒక్క ఇళ్ళు ఓటు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఓటు వేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మాధవిరెడ్డి గారి అసెంబ్లీకి తీసుకెళ్తే ఆమె మంచి సార్ ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ సార్ వాళ్ళకి ఉంది. కాబట్టి ఈ కబ్జాలు చేసేటివి డబ్బులు తీసుకునే పనులు వాళ్ళకి అవసరం లేదు. ఖచ్చితంగా నీతి నిజాయితీగా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాం. రాయలసీమ ప్రజలు కూడా అందరికి పిలిపించి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి జనసేన ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేసి బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజల సంక్షేమ అధ్యక్షునిగా అందరికీ ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితంగా అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.